హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత గాజులు అలాగే నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, అవి కొంచెం ఎండిపోయి ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి మీకు అందమైన డిజైనర్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో ఉన్న చిన్న చిన్న టిప్స్ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొంచెం మనకి ఎండిపోయి ఉంటుంది కదా నెయిల్ పాలిష్, తర్వాత దాన్ని మనం ఏం చేయలేక పడేస్తాము. అలా కాకుండా దాన్ని ఒక లైటర్ సహాయంతో కొంచెం హీట్ చేసుకుంటే కొంచెం మనకి అది యూస్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెయిల్స్ పెట్టుకోలేకపోయినా అట్లీస్ట్ మనం బ్యాంగిల్స్కి యూస్ చేయడానికి బాగానే ఉంటుంది. తర్వాత ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఈ రింగ్ ఏదైతే రౌండ్ రింగ్ ఉందో దాని వరకు కట్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్స్లో అడగడం ఏంటంటే సైజ్ ఎలా, పెద్దవాళ్ళకి ఎలా, చిన్నపిల్లలకి ఎలా అని అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ రింగ్ని ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సైజ్ ఒకసారి మీ గాజు యొక్క తీసుకొని లోపల పెట్టుకోండి. ఇలా లోపల పెట్టి కరెక్ట్ సైజుని పెట్టుకోండి, సరిపోతుంది. ఇది చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా సేమ్ ఈ టిప్ని యూజ్ చేయండి. సో ఇక్కడ గమ్ పెట్టేసుకొని ఇలా అతికిచ్చేసుకొని ఇంకొకసారి మళ్ళీ గాజుని పెట్టుకొని కొలత పెట్టుకోండి, మీ గాజు యొక్క సైజు వచ్చే వరకు. సో అతుక్కునేస్తే ఒక్కసారి మళ్ళీ ఇది రాదు, ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పాత గాజులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నవి తీసుకున్నా నేను. ఇప్పుడు నెయిల్ పాలిష్ వచ్చి ఈ గ్లిటర్ ఉన్న నెయిల్ పాలిష్ వాడుతున్నాను నేను ఇక్కడ. సో మీరు ప్లెయిన్ది తీసుకునైనా తర్వాత ఈ గ్లిటర్ వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది కొంచెం థిక్గా ఉందండి నెయిల్ పాలిష్, అది నేను మీకు చూపిస్తాను కూడా. థిక్గా ఉంటే మనం నెయిల్స్కి పెట్టలేము కూడా. ఇలా 2 గాజుల్ని కలిపి గమ్తో అతికించుకోండి. ఇలా అతికించుకొని కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత నెయిల్ పాలిష్ తీసుకోండి. చూసారా, ఇది బాగా ఎండిపోయింది, మూత కూడా టైట్గా. చూడండి, మూత సపరేట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత తిక్కుగా ఉందో. బ్యాంగిల్కి వేస్తుంటేనే అక్కడక్కడ మనకి తెలుస్తుంది కూడా, అంటే ఎండిపోయి వచ్చిందనమాట. ఇంక మనం దీన్ని నెయిల్స్కి అయితే పెట్టలేము, పెట్టినా కూడా అది ముద్దలు ముద్దలుగా ఉంటుంది. కానీ ఇలా బ్యాంగిల్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో గమ్ పెట్టుకొని ఇక్కడ నేను వచ్చి ఇవి బేసన్ అడిగితే ఇస్తారండి షాప్లో, వీటిని తీసుకున్నాను. ఇవి మనకి 10 రూపీస్కి వస్తాయి. అలాగే పూసలుక్క 10 రూపీస్కి తెచ్చుకున్నాను. ఇక్కడ నాకు ఖర్చు అయింది 20 రూపీసే. కానీ ఈ 20 రూపీస్తో నేను ఎంత విలువైన బ్యాంగిల్స్ రెడీ చేశానో లాస్ట్లో మీకే తెలుస్తుంది. చాలా బాగా ఉందండి బ్యాంగిల్స్ అయితే, మనకి డిజైనర్ బ్యాంగిల్స్ లాగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నవి ఎదుటి వాళ్ళ దగ్గర దొరకవు, అంటే షాప్లలో ఎక్కడ కూడా దొరకవు. మన డిజైన్ మనం ఓన్గా క్రియేట్ చేసుకొని వేసుకుంటాం, మన శారీకో డ్రెస్కో మ్యాచింగ్కి వేసుకుంటాం కదా. సో అలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాటిల్ది కూడా కట్ చేసాం కదా, దాన్ని కూడా సేమ్ టు సేమ్ నెయిల్ పాలిష్ వేసేసుకొని ఇలా చూసారా పూసలు అలాగే ఈ రింగ్ బేస్లు కూడా అతికించేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా మీరు మధ్యలో బాటిల్ ఏదైతే ఉందో అదొక్కటే పెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా ఉంది, నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మనం ఇవే బ్యాంగిల్స్ని బయట తీసుకోవాలి అనుకుంటే 100 రూపీస్కి తక్కువ అయితే అస్సలు దొరకవండి. కానీ ఇప్పుడు ఇవి 20 రూపాయలతోనే అందమైన గాజులు రెడీ అయిపోయాయి. కొంచెం కష్టపడితే సరిపోతుంది. సో చూసారా ఎలా అనిపించింది, నచ్చాయా మీకు? మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.